ప్రభు సన్నిధిలో ఏకాంతంగా కూర్చొని దావీదులాగా ప్రార్థన చేస్తే, నీ ధర్మశాస్త్రం అందులో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువు, నిన్ను చూచినట్లు నా కన్ను తెరువు అని మీరు అడిగి ఆ భయభక్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు వాక్యం ప్రభువుని ఎరగడానికి చదివితే మీకు ఆయన దొరుకుతాడు. ఆయన దొరికితే మీ సేవ ఏంటో మీకు అర్థమవుతుంది, మీరేంటో మీకు అర్థమవుతారు. మీరు ఎందుకు ఉన్నారో చర్చిలో, మీరు ఎందుకు సేవలో ఉన్నారో, మీరు ఏ దిశగా వెళ్ళాలో మీకు అర్థమవుతుంది. ఇది సార్, నేను కఠినంగా మాట్లాడితే నన్ను క్షమించండి, బట్ వాక్యం చెప్తుంది ఇది. ఈ దిశగా మనం వెళ్ళిన నాడు మన గొర్రెల్ని కాదు, ఈ దేశ దశల్ని మనం మార్చేయగలుగుతాం. ప్రభు